మాతృదేవోభవ. అమ్మా నిన్మది నమ్మియుంటిని ఇటనన్నాశీస్సులన్ బ్రోవుమా, సమ్మానమ్ములు సభ్యవేదికలు ఈ సాహిత్యముల్ నీదయల్ సుమ్మా, కమ్మని పల్కు చల్లదనమున్ శుద్ధాంతరంగముతో నిమ్మా, తల్లిని మించు దైవమది ఏది లేదు నిక్కమ్ముగా, తల్లిని మించు దైవమది ఏదీ లేదు నిక్కమ్ముగా. నవజీవన వేదం అనే కార్యక్రమంలో 120వ భాగానికి స్వాగతం పలుకుతుంది. నచమాం తాని కర్మాణి నిబధ్నంతి ధనంజయ, ఉదాసీనవదాసీనం అసక్తం తేషు కర్మసు. జీవితంలో సుఖంగా ఉండాలంటే ఉపాయం పరమాత్మ చెప్పింది. ఆయన ఎలా ఉన్నాడో మనం అలా ఉండడమే. మీరు శ్రీకృష్ణుడిని గమనించండి. భాగవతంలో భారతంలో ఆయన జీవితం మొత్తం ఒక విషయం అర్థం చేసుకోవాలి. భారతం మొత్తం ఆయన సామాజిక జీవితం, భాగవతం ఆయన వ్యక్తిగత జీవితం. ఆ లీలన్నా ఆ వ్యక్తిగత జీవితంలోనే ఎక్కువ ఉంటాయి. భాగవతంలో ఆయన కుటుంబం, ఆయన భార్యలు, పిల్లలు, ఆయన తల్లిదండ్రులు, వాళ్ళు ఏదో చిన్నతనంలో చెరసాలలో ఉండడం, అక్కడి నుంచి ఆయన వేరే తల్లిదండ్రుల దగ్గర పెరగడం, ఇదంతా భాగవతం ఆయన ఆత్మకథ. భారతం ఆ సమాజంలో ఆయన నిర్వహించిన పాత్ర. ఆయన వ్యక్తిగత జీవితం భాగవతం, ఆయన సామాజిక జీవితం భారతం. అందుకే భగవద్గీత అర్థం కావాలంటే ఈ రెండే వ్యాఖ్యానాలు. ఆ ఘట్టాలని జాగ్రత్తగా విశ్లేషించుకోవాలి. నచమాం తాని కర్మాణి నిబధ్నంతి ధనంజయ, ఉదాసీనవదాసీనం అసక్తం తేషు కర్మసు. లోకం నా అధ్యక్షతలోనే నడుస్తోందయ్యా, నాలోనే సమస్త సృష్టి ఉంది, కానీ నేను దానిలో లేను. మరి నీ అధ్యక్షతను నడుస్తున్నప్పుడు నీకేం సంబంధం లేదా అంటే, బాగుంది, మరి వాళ్ళ కర్మఫలాలు వాళ్ళకి ఇవ్వాలి కదా, అదే ఇస్తూ ఉంటాను, నాకేం ప్రత్యేకమైన సంబంధం లేదన్నాడు. నచమాం తాని కర్మాణి లింపంతి నిబద్ధనంతి. ఆ అవతారమెత్తు కూడా ఆయన చేసినటువంటి పనులేవి ఆయన్ని బంధించలేకపోయాయి. ఎందుకంటే ఆ చేసేటప్పుడు ఆయన ఏ దృష్టితో చేశాడో మనం గమనించాలి. ఎందుకు శ్రీకృష్ణుడిని బంధించలేకపోయే కర్మలు? అందులో కూడా మళ్ళీ కొంత శ్రీరాముణ్ణి కొన్ని పనులు బంధించాయి, మళ్ళీ ఆ వాసనలు కల్పించాయి, కృష్ణావతారంలో అనుభవించేలా చేసేయేమో అని మనకు అనిపిస్తుంది. అక్కడ వాలివధ, ఇక్కడ పోయేవాడు, అక్కడ శరభంగాది మహర్షులు వారిని ఏదో కోరడం, వారు గోపికలే పుట్టడం, ఇలాంటి ఘట్టాలు కొన్ని చూస్తే రామాయణ భారతాల మధ్యలో ఉండే అనుబంధం లెక్క ప్రకారం అక్కడ రామాయణంలో జాంబవంతుడు కోరిన యుద్ధం, నీతో యుద్ధం చేయాలనే వరం ఈయన అనుగ్రహించడం, తెలుగు కృష్ణావతారంలో జాంబవంతుడితో యుద్ధం చేయడం, కొన్ని రకాలు ఇచ్చిన వరాలో ఏదైనా కానివ్వండి ఆయన కొంత బంధించాయి. అందుకే రామావతారం ధర్మావతారమే కానీ లీలావతారం కాదు. కృష్ణస్తు భగవాన్ స్వయం అని ఎందుకంటారు అంటే రాముడు కూడా అనమాట. ఇక్కడ భగవంతుడు పరిపూర్ణంగా అవతరిస్తే ఎలాగ తామరాకు మీద నీటి బొట్టులా ఉంటాడు అలా ఉన్నాడు. ఇక కృష్ణావతారంలో చేసిన పనులు మళ్ళీ ఆయన అనుభవించాల్సిన పరిస్థితి తీసుకురాలేదు ఆయన. మరి అలాగని చెయ్యలేదా? రామావతారం కంటే ఎక్కువ వివాదాస్పదమైన విషయాలు ఇందులో ఉన్నాయి. భీష్ముడి దగ్గరికి వెళ్ళి ఆయన చావు అడగమని చెప్పింది ఈయనే. ఈ అబద్ధం ఆడితే తప్ప ద్రోణుడు చావడం, ధర్మరాజును రెచ్చగొట్టి ఆడించింది ఈయనే. భూమి రథం కృంగిపోవడం చూడొద్దు, వేసేయి, వాడు ద్రౌపదిని ఏమన్నాడు అని రెచ్చగొట్టి వేయించింది ఈయనే. ఎక్కడ కొట్టాలో తెలియక యుద్ధంలో ఓడిపోయే పరిస్థితి తొడ మీద కొట్టి వేసేయి అని గడ్డి పరగ తీసి చూపించిన వాడు, తొడ మీద సరి చూపించిన వాడు ఈయనే. మరి ఇవన్నీ ఫలాలు ఈయన్ని అంటుకోద్దండి. ఒకటే లెక్క, ఆ పనులు చేసేటప్పుడు ఆయన మనస్సు ఎలా ఉంది? కక్షతో కార్పణ్యంతో ఉందా? లేదు, మనమేనా అంతే. అంతయు సాక్షిగా గనుట అభినచో నిగమాంత తత్వముల్ బంతులు నీయొడిన్. అంతయు సాక్షిగా గనుట అభినచో నిగమాంత తత్వముల్ బంతులు నీయొడిన్. పనస పండును కోయగ నూనె రాయ ఆవంతయు చేతికంటదు కదా. పనస పండును గోయగ నూనె రాయ ఆవంతయు చేతికంటదు కదా. మదిబూయుమ సంగతైలమున్ మదిబోయుమ సంగతైలమున్. పంతము మాని ధర్మములు బాధ్యతలున్ నెరవేర్చుకొమ్మికన్. పంతము మాని ధర్మములు బాధ్యతలున్ నెరవేర్చుకొమ్మికన్.
సాగర ఘోష కావ్యంలో 10వ అంతరంగంలో పద్యం, 10వ అధ్యాయం. అంతా సాక్షిగా చూస్తూ పని చేయడం అనేది అర్థం కావాలి. మనం చేసే పనిని కూడా మనం సాక్షిగానే చూడాలి. మన జీవితాన్ని కూడా మనం సాక్షిగానే చూడాలి. దానికి దుఃఖించడం, సంతోషించడం, పొంగిపోవడం, కృంగిపోవడం పనికిరాదు. పరిణామాలు జరుగుతున్నాయి, నేను చూస్తున్నా అంతే. నేను చేస్తున్నా కాదు, నేను చూస్తున్నా. జరుగుతూనే ఉంటాయి, మన చేత్తో నడుస్తూనే ఉంటుంది పని. దానికి ఉదాహరణ ఏమిటి అంటే, బ్రాహ్మణులకు బాగా అర్థమవుతుంది ఇది. బ్రాహ్మణ జన్మెత్తడంలో ఇదో అదృష్టం. పనసపొట్టు కూర మాకు చాలా ఇష్టం. అసలు పనసపొట్టు లేకుండా తద్దినం పెట్టకూడదు. పైగా సామెత ఎలా వచ్చిందంటే, పనసగా దొరికితే తద్దినం పెట్టేమన్నారు. నిజానికి తద్దినం నాడు పనసపొట్టు కూరతో పెడితే అంతకంటే గొప్ప విషయం లేదు. కానీ ఆ పోయిన ఆయనకు కూడా పనసపొట్టు ఇష్టం, అంతకంటే ఏం లేదు. బ్రాహ్మణులందరికీ ఇష్టం, ఆయనకి ఇష్టం. అసలు మేము కాకినాడలో చూసేవాడిని, పనసపొట్టు అమ్మేవాడు మా వీధిలో. అమ్మేవాడు ఒకసారి వచ్చారు, కొన్నాం. మళ్ళీ ఏదో 3 రోజులకే మళ్ళీ వచ్చాడు. ఈ అస్తమానం ఏం కొంటావు అన్నా, నేను పైన ఇచ్చాను. బ్రాహ్మణులు కూడా కొనపోతే ఎవరు కొంటారని నేను దెబ్బలాడాడు ఏకంగా. పైగా పనసపొట్టు అంటే సాహిత్యం అండి, నాకు సాహిత్యం అంటే పిచ్చి, నేను కిందకి దిగిలి నేను కొన్నాను. మీరు కూడా కొనపోతే ఎవరు కొంటారంటే మీకోసమే పట్టుకొచ్చా. ఇలా ఒక తీసుకోవడం వ్యాపార లక్షణం. అయితే పోయిన పనసపొట్టు ఎందుకు తద్దినాల్లో అంటే పోయిన ఆయనకి ఇష్టం అది. పైగా వండొచ్చు, బ్రహ్మసృష్టి, హాయిగా ఉండొచ్చు. అందులో ఈ కూర తినడం, అందులో గుమ్ముడొడియాలంటే ఇంకా చెప్పక్కర్లేదు, బ్రహ్మాండంగా ఉంటుంది. కానీ అది కొట్టడం చాలా కష్టం అండి. ఈ చేతులు అంతా జిడ్డు, పంచంతా పాడైపోతుంది, కూర్చుంటే కాళ్ళకి అంటుకుంటుంది. పెద్ద చాపయ్యారు, దాని మీద తువ్వాలి, కొట్టేవాడు పెద్ద లుంగి కట్టు కూర్చోవాలి ముందు. అది మళ్ళీ తొడల వరకు పైకి లాగాలి, ఇక్కడ ప్రదర్శనలు జరగవు, ఎన్ని ఉన్నాయి ఇందులోనూ. మళ్ళీ ఒక కత్తి పట్టుకు టకటకటకటకటకట కొట్ట, చాలా వ్యవహారం. మనకు తినడం తెలుసు కానీ కొట్టడం తెలియదు. పైకి 2-3 గంటలు పడుతుంది ఇది. దానికి తెల్లారకట్ట కూర్చోవాలి మళ్ళీను, ఎందుకంటే అది తద్దినం సమయానికి అందించాలి. దానికి పైగా దాని నిండా జిగురుగా ఉంటుందని, పైన ముళ్ళ ఉండి అది అంటుకుండా ఉండడం కోసం ముందే చేతులకు నూనె రాసుకుంటారు. పనస పండును కోయగ నూనె రాయ ఆవంతయు చేతి కంటదు కదా. ఆ నల్లటి జిగురు అంతా అంటి మళ్ళీ అది ఎక్కడో అనుకుని ఇలా అనుకుని ఇక్కడ అంటడం కంటే ముందే నూనె రాసేసుకుంటారు. రాసుకున్నప్పుడు కొడితే ఇది ఏమీ అంటదు, శుభ్రంగా సబ్బు నొరకతో చేతులు కొడుకుంటే శుభ్రం అయిపోయింది. పనసపొట్టు మరి ఈ నూనె అంటుకుంటుంది, జిడ్డు అంటుకుంటుంది అన్న పద్ధతిలో పనసపొట్టు తినడం మానేస్తామా? జీవితం ఎందుకు ఇంకా అన్నీ మానేస్తే? ఇది చిన్న ఎలకలు ఉన్నాయి కదా అని ఇల్లు తగలబెట్టుకుంటామా? ఎలకలు లేకుండా చేసుకోవాలి. అందుకని జీవితంలో సుఖపడ్డం మానేయకూడదు. చిన్న ఇబ్బందులు ఉన్నాయని ఆ ఇబ్బందులను అధిగమించాలి. మరి ఆ సుఖానుభూతులు పొందందే జీవితం ఏమిటో తెలియదు. అందుకే ఆ పనసపండు ఆ అనుభవించేటప్పుడే ఓయ్ బాబు పనసపొట్టు కొట్టాలంటే ఇలా చేతులకు నూనె రాసుకుంటే జిడ్డు అంటే చూసే జీవితం కూడా అంతే. మది భూయు అసంగతైలము, సాంగత్యం లేకపోవడం, లీనం కాకపోవడం, దానిలో నిమగ్నం కాకపోవడం, దాన్ని రాసుకోవడం, పూసుకోవడం అనేది లేకుండా జీవితంలో పనులు చేస్తే హాయిగా ఉంటాం. మది భూయం అసంగతైలము. అలాగే చేతులకు నూనె రాసినట్టే మనస్సుకి అనాసక్తి అనే ఒక నూనె రాసేవయ్యా. నాకేం ఆసక్తి లేదు, మీకోసం ఈ పని చేస్తున్నా. అటువంటిప్పుడు మనండి పని చేసి మనం డబ్బు తీసుకున్నా కూడా ఏమీ తప్పుగా, దానివల్ల దోషాలు మనకి రావు. ఎందుకంటే ఏ పనికి డబ్బులు ఇవ్వకుండా ఎవరూ చేయరు. మనం అలాగే డబ్బు తీసుకుని చేస్తాం, తప్పేం లేదు. అందరూ నేను తీసుకోను అని గొప్ప చెప్పక్కల్లా. ఈ తీసుకునే వాడు ఇంకో రకంగా వసూలు చేసేస్తారు. అది మరీ పాపం. అంతకంటే నేరుగా అడగడమే మంచిది, సుఖంగా. మనకు కావాల్సింది అడుగుతాం, ఇచ్చేస్తారు, అయిపోయింది, గొడవలేదు. ఇంకా ఇక తీసుకోరు అనే పేరు వచ్చారు, వెనకాల రకరకాల ఖర్చులు ఎక్కువైపోయి అసలుకి మించి తడిసి మోపడవుతుంది. అది అనవసరం. అది ఈ ఊరికే ప్రదర్శన పరంగా త్యాగాలు అనవసరం, స్పష్టంగా ఉండాలి. డబ్బు తీసుకోవడం సమస్య కాదు, ఆ డబ్బు గురించి మనం చెప్పం, మన దృష్టి అది కాదు. కానీ అవసరం వస్తుంది, వారు ఇస్తున్నారు, మనం పుచ్చుకుంటున్నాం, ఏం బలవంత పెట్టలేదు. బలవంత పెట్టడం, ఏదో దాని గురించి అన్నట్టుగా మాట్లాడడం, అలాగే ఓ చోట ఒక కార్యక్రమం ఒప్పుకుని ఇంకెవరో అడగగానే వారు ఇంకో 4,000 ఎక్కువ ఇస్తారు కదా అని వీరికో వంక చెప్పేసి మానేయడం, ఇది పరమ దుర్మార్గం. ఇది లేకుండా కార్యక్రమానికి బాబు ఇది ఖర్చు అవుతుంది, సన్నాయి మేళం వాళ్ళు డబ్బు అడుగుతున్నాయి, సహస్రావధానం డబ్బు అడిగితే తప్పే ఉందండి. ఊరికే వస్తాయి పద్యాలు, ఊరికే వస్తాయి మాటలు, తప్పేం లేదు. బాబు ఇది పెద్దదని చెప్పేస్తే అయిపోయాయి, వారంతా ఇస్తారు, గొడవలేదు. లేదు వారు ఏమండి మేము ఏదో ఇచ్చుకోవాలి, మంచిది మీరు ఏం ఇవ్వగలిగితే అదేమండి, పెద్ద విషయం ఏమిటి, దీనికి ఇంకో చోట వస్తాయి. అది ఆ దృష్టి ఉంటే పనస పండును వస్తే అనాసక్తిలో రాసేసాం అక్కడ. మరి ఏదో ఆసక్తి వ్యక్తం చేస్తే అప్పుడు బలవంత పెట్టకపోలేండి, మీరు ఏదో పెట్టుకుంటున్నారు పెద్దవాళ్ళు, పెట్టుకోండి, మీకు ఏం చేయగలిగితే చేయండి అని అంటే భగవంతుడు నిజంగా నా అనుభవం మీకు చెబుతున్నాను నేను. ఆ మర్నాడు ఇంకో చోట బ్రహ్మాండంగా దీనికి 10 రెట్లు ఇప్పిస్తాడు. ఎందుకంటే మన త్యాగం అంతే. ఆ సర్దుబాటు భావన ఉండాలి తప్ప డబ్బు గురించి కార్యక్రమం మానేసే పరిస్థితి ఉండకూడదు, డబ్బు గురించి కార్యక్రమం చేసే పరిస్థితి ఉండకూడదు. అప్పుడు అసంగతైలం పూసుకున్నట్టే. అప్పుడు పంతము మాని బాధ్యతలు ధర్మములు బాధ్యతలను నెరవేర్చుకోమిక. ఎంత హాయిగా ఉంటుందండి జీవితం. ఇదే చెబుతున్నాడు ఇక్కడ. ఉదాసీనవదాసీనం అసక్తం తేషు కర్మసు నమాం కర్మాణి
నచమాం తాని కర్మాణి నిబధ్నంతి ధనంజయ ఉదాసీనవదాసీనం అసక్తం తేషు కర్మసు. నన్ను ఆ కర్మల ఫలాలేవి అంటుకోలేదయ్యా, నేను ఎన్నో పనులు చేసినప్పటికీ. తాని కర్మాణి నా నిబధ్నంతి. ఎందుకని? ఉదాసీనవత్ ఆసీనం అసక్తం. నేను ఉదాసీనంగా ఉన్నాను. ఎక్కడ ఉన్నాడండి? కన్న తల్లిదండ్రులు 8 ఏళ్ల పాటు చెరసాలలో ఉంటే ఆ చెరసాలలో పుట్టిన ఈ పెద్ద మనిషి ముందు వాళ్ళని విడిపించద్దండి. మనం ఏదో అభిమన్యుడిని కాపాడలేదు, ఏదో చేయలేదని మాట్లాడుతూ ఉంటాం. అది చాలా విచిత్రమైన, అది వదిలేని, అది పెద్ద ఆయన పట్టించుకోవాల్సిన విషయం కాదు. అభిమన్యుని అర్జునుడే కాపాడుకోలేకపోయాడు, ధర్మరాజు కాపాడలేదు, ఈయన కూడా ఎందుకు? ఈయన తల్లిదండ్రులు ఈయన చెరసాలలో పుట్టాడా? శ్రీమన్నారాయణమూర్తి పైగా చతుర్భుజాలతో పుట్టాడు. అప్పుడే కృష్ణుడు మామూలుగా ఏమి వేణుగోపాలుల్లో పుట్ల చతుర్భుజాలతో పుట్టాడు. భాగవతంలో స్పష్టంగా ఉంది. తల్లిదండ్రులు స్తోత్రం చేశారు. అందుకే ఒక మాట చెబుతారు తత్వవేత్తలైన వాళ్ళు, రాముడు చనిపోలేదు, కృష్ణుడు పుట్టలేదు. రాముడు పుట్టాడు కానీ మరణించలేదు, కృష్ణుడు పుట్టలేదు కానీ మరణించాడు. ఇది విచిత్రమైన విషయం. ఇది రాముడు పుట్టాడు, కౌశల్యకు పుట్టాడు, అందరూ చూశారు, ఓ లెక్క ఉంది. మరణించలేదు, ఎందుకంటే చట్టం ప్రకారం మరణించాడు అని ఎవరినైనా చెబితే భౌతిక శరీరం దొరకాలి. రాముడు సరయూ నది ప్రవేశం చేశాడు, తర్వాత ఎవరు వెతకలేదు, వెతికినా దొరకలేదు శరీరం. అని శరీరం దొరకకపోతే పోలీసు వారి చట్టం ప్రకారం అతను మరణించినట్టే లెక్క. అందుకని రాముడు అవతారం చాలించలేదు, మరణించలేదు, మనకి సరైన ఆధారం లేదు. రాముడు శరీరం దొరకనంత వరకు ఆయన మరణించినట్టే లెక్క. కృష్ణుడు పుట్టలేదు కానీ మరణించాడు. పుట్టలేదు అని ఎందుకుంటున్నామంటే, ఏ కృష్ణుడిని మనం భారతంలో భాగవతంలో చూశామో వేణుగోపాలుడుగా ఇలా 2 చేతులతో 2 కాళ్లతో మానవాకారంలో అలా పుట్టలేదు ఆయన. చతుర్భుజుడే పుట్టాడు, శంఖచక్ర గదాపద్మాల ధరించి పుట్టాడు చెరసాలలో. వెంటనే శిశువుగా మారాడు. అంటే పుట్టిన రూపం అది కాదు. అంచేత ఆయన కృష్ణుడు రూపం, ఏ కృష్ణుడు రూపాన్ని మనం ఆరాధిస్తున్నామో ఆ రూపంలో ఆయన పుట్టలేదు, కానీ ఆ రూపంలో మరణించాడు. ఆయన శరీరం దొరికింది. 2 రోజుల పాటు అలా ఉండిపోయింది, అనాథ శవంలాగా అలా ఉండిపోయింది. అది వేరే గాంధారి శాపం. ఇది విచిత్రమైన మాట. రాముడు పుట్టాడు కానీ మరణించలేదు, కృష్ణుడు పుట్టలేదు కానీ మరణించాడు. ఇదో అవతారతత్వం. ఇది సరదాగా చేసుకోదగిన వేదాంతపరమైన వ్యాఖ్యానం అంతే. అంతకు మించి దానికి ఏం పెద్ద ప్రాధాన్యం లేదు, సరదా. ఇంత పుట్టాడే తెలుసును. మరి ఏదైనా ఒక మహాముఖి పుట్టినప్పుడు ఆయన చెరసాలు తెరుచుకుందా, తలుపులు తెరుచుకున్నాయా, ద్వారపాలకులు నిద్రపోయారా, దేవుడు నది దారి ఇచ్చేసిన కాళింది అనేది ఇన్ని చేసిన వాడు తనతో పాటు వాళ్ళని తీసుకెళ్ళాడా? ఇదే ఉదాసీనవదాసీనం, తీసుకెళ్ళలేదు. ఈ దేవకీదేవి పూర్వజన్మలో అదితి. ఆవిడ దితి గర్భాన్ని 6 ముక్కలు చేయించే ప్రయత్నం చేసింది. అంచేత ఈవిడ కొడుకులు 6 చనిపోవలసిందే. 7వ వాడు బలంగా లాగబడవలసిందే బలరాముడు, 8వ వాడే బతకాలంతే. అంటే ఆవిడ కర్మ ఆవిడ అనుభవించాలి కాబట్టి ఆయన తీసుకెళ్ళలేదు. మరి అదేమిటండి, జాలి ఉండద్దా? అది అక్కడ అనుకోవలసిన విషయం కాదు. జీవులందరికీ వారి వారి కర్మఫలాలు నేను ఇస్తాను అన్నప్పుడు, మా నాన్నగారు కాబట్టి మినహాయింపు ఇచ్చా అంటే మళ్ళీ స్వార్థపరుడు అవుతాడు ఆయన. మనం చేస్తాం ఆ పనులు, ఆయన చేయడు. అలాంటి విమర్శలు చేయకూడదు. కేవలం భగవంతుణ్ణి కన్నంత మాత్రాన గ్రహస్థితి మారిపోతుందని అనుకోవద్దు. భగవంతుణ్ణి కన్న వాళ్ళకు కూడా వాళ్ళ గ్రహస్థితులు మారలేదు. దశరథుడు ఎలా చనిపోయాడండి? ఆ రాముడు వియోగంతో కాదా? మరి ఆయన భగవంతుడే కదా. భగవంతుడిని కనగానే ఆయన జీవితం మొత్తం మారిపోవాలి. అందుకే మనం కొన్ని గుడ్డి నమ్మకాలు వదులుకోవాలి. ఏదో విగ్రహం ఇంట్లో ఉండగానే అన్నీ అయిపోతాయి, పుస్తకం ఇంట్లో ఉండగానే అన్నీ అయిపోతాయి, ఈ యాత్ర చేయగానే అన్ని శుభాలు జరుగుతాయి, ఇవన్నీ గుడ్డి నమ్మకాలే. నాకేం మొహమాటం లేదు. స్వయంగా భగవంతుడు పుట్టిన ఇంట్లోనే అపురూపాలు అపూర్వాలు జరగలేదు. మన ఇళ్లలో విగ్రహాలతోనూ పుస్తకాలతో ఎలా జరిగిపోతాయండి? అసలు మన జీవితం అర్థం కాక, జీవితాన్ని మార్చుకోవడం తెలియక ఈ నమ్మకాల మీద ఆధారపడ్డవి తేలిగ్గా ఉంటాయి. నువ్వు ఏ పని చేయక్కర్లేదమ్మా, నవజీవన వేదం కూడా చూడొద్దు. పొద్దున్న 6:30కు లేవడం కష్టం కదా, ఆ సీడీ కొనుక్కొని ఇంట్లో పెట్టుకో, అద్భుతమైన మార్పులు వస్తాయి. అంటే మనం పెట్టేసుకుంటాం వెంటనే. ఏ మార్పులు రావు, సీడీ వింటే వస్తాయి, అవగాహన చేసుకుంటే వస్తాయి, అన్వయం చేసుకుంటే వస్తాయి, ఆచరిస్తే వస్తాయి, లేకపోతే రావు. ఎందుకని సీడీలు పుస్తకాలు ఇంట్లో పెట్టుకోవడం చూడుదండక తప్పితే ఏముండదు అక్కడ. స్వయంగా భగవంతుడు రాముడు పుట్టిన చోట దశరథుడు కష్టాలు తప్పలేదు, కౌశల్య కష్టాలు తప్పలేదు, కైక అసూయ గుణం పోలేదు, మందర అనే దుర్మార్గురాలు అక్కడ ఉండనే ఉంది, ఆవిడ బుద్ధినే రాముడు మార్చలేదు. అంచేతను భగవంతుడు అందరినీ మార్చడం కూర్చోవడం, నేను మిమ్మల్ని అందరినీ మారుస్తా అంటాడని ఆయన ఏం చేయడు. ఆయన ఇదే ఉదాసీనవదాసీనం, అసక్తం తేషు కర్మసు. ఆ పనుల్లో నాకేమీ ఆసక్తి ఏం లేదు. వారి కర్మఫలాలు వారు అందించడం కోసం ఒకసారి నేను పుట్టాల్సి వచ్చింది, పుట్టాను. ఎవడిది వాడికి లెక్క. పొద్దున్నే ఏదో ముగ్గెట్టినట్టుగా, ముగ్గు బిందువులు జల్లినట్టుగా అలా జల్లేసామంతే, ముగ్గు రేణువులు జల్లినట్టుగా ఇచ్చేసామంతే. అసక్తం తేసు కర్మషు. ఎంత చక్కగా ఉందండి అన్వయం. ఎక్కడైనా తేడా ఉందా?
అందుకే మనం జీవితంలో భగవంతుడి యొక్క తల్లిదండ్రులకే ఇటువంటి కష్టాలు వచ్చాయి, అవమానాలు జరిగాయి కాబట్టి మనకు కూడా జరుగుతాయి. కానీ భగవంతుడిని నమ్ముకుంటే మళ్ళీ మన కష్టాలు సుఖాలుగా మారతాయి, మన అవమానాలు సన్మానాలుగా మారతాయి. ఎలాగా? సంతత పుణ్యశాలికొక జాడను సంపద వాసనేని, సంతత పుణ్యశాలికొక జాడను సంపద వాసనేని, తానంతనయుండి నెట్టుకొని అప్పటి ఎట్లనే వచ్చుచుండు, తానంతనయుండి నెట్టుకొని అప్పటి ఎట్లనే వచ్చుచుండు. ఎట్లు? మాసాంతమునందు చంద్రుని అన్ని కళలు పెడవాసిపోయినన్, మాసాంతమునందు చంద్రుని అన్ని కళలు పెడవాసిపోయినన్, మాసాంతమునందు చంద్రుని అన్ని కళల్ బెడవాసిపోయినన్, కాంతి వహింపడోటు తిరుగంబడి దేహము నిండి భాస్కర, కాంతి వహింపడోటు తిరుగంబడి దేహము నిండ భాస్కర. మారద వెంకయ్య గారు ఎంత స్ఫూర్తి ఇస్తున్నాడండి జీవితానికి. ఎవరు దెబ్బతిన్నా భయపడొద్దు, ఈ పద్యం చదువుకోండి. మళ్ళీ ఈ పద్యం 10 సార్లు చదివితే వ్యాపారంలో లాభం వస్తుంది అనుకోకండి, అజ్ఞానంలో పడద్దు. పద్యాన్ని అవగాహన చేసుకోవాలి, పద్యాన్ని ఆచరణలో పెట్టాలి. పద్యం చదువుతూ కూర్చుంటే ఏం ఉపయోగం లేదు, దీన్ని పారాయణ చేయొద్దు. సంతత పుణ్యశాలి ఒక జాడను సంపద కోల్పోయి పాసెనేని. నిజంగా మంచివాడైన వాడు, పుణ్యాత్ముడు. వసుదేవుడు దేవకి అటువంటి వాళ్ళే కదా, వాళ్ళు పుణ్యాత్ములే కదా. కొంచెం ఒక కష్టం వచ్చింది, అది ఎంత ఉంది? వాడు చేసిన పూర్వకర్మ ఫలం కారణంగా 8 ఏళ్ళు ఉంది. తర్వాత ఎంత వైభవం! మరి తర్వాత 8 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. 8 పెళ్ళిళ్ళకి వీళ్ళిద్దరే పేట్లమే కూర్చున్నారు. మళ్ళీ ఆ భాగ్యం యశోదకు దక్కలేదు, అది ఆవిడ పాపం, అది వేరే. దానికి తగిన పుణ్యం ఆవిడ చేసుకోలేదు, ఆ పుణ్యం వీళ్ళు చేసుకున్నారు. అంచేది లెక్కే, ఎవరిది వారికే. 8 ఏళ్ళు ఆయన విడిగా ఉన్నాడు, వీళ్ళ కష్టాలు వీళ్ళు అనుభవించక తప్పదు కాబట్టి. కనీసం ఎలా ఉన్నారని ఫోన్ కూడా చేయలేదు. 9వ ఏట మళ్ళీ మధురా నగరానికి వచ్చాక 25 ఏళ్ళై 8 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు తప్ప ఒక్క పెళ్ళికి యశోదను పిలవలేదు. దానికి ఆవిడ కర్మ ఆవిడది, అది వేరే. ఆవిడ సమాధానం చెప్పాడు తర్వాత, నేనేం చేయనమ్మా మీరు చేసుకుని నన్ను అంటారని. ఆవిడ అర్థం చేసుకుంది. తర్వాత ఒకడు మాతగా పుట్టింది, ఈయన శ్రీనివాసులుగా పుట్టాడు. కొడుకు పెళ్ళి ఆవిడే చేసింది స్వయంగాను, అది వేరే విషయం. అనుగ్రహమే, గ్రహస్థితే. అంటే పుణ్యశాల అయిన మనం దేవకీ వసుదేవుల్లాగా, యశోదానందుల్లాగా పూర్వజన్మ కర్మలేవో మనకి తెలియదు, ఏం చేసుకున్నామో తెలియదు. ఇప్పుడు మంచిగా ఉండడానికి అభ్యంతరం ఏమిటి? అవి ఏమైనా అడ్డమా? ఇప్పుడు సిగరెట్ ఎందుకు కాలుస్తున్నావురా అంటే, నాది కర్మ అలా ఉందండి, కాల్చమని రాసిపెట్టు. ఎక్కడుంది కాల్చమని? చూపించు, కాగితం మీద 200 పేజీ సింగిల్ రూల్ పుస్తకంలో ఉందా కాల్చమని? ఎక్కడా లేదు. ఈయనకి మానుకోవడం ఇష్టం లేక ఈ మాట చెబుతున్నాడు. ఎక్కడ తన మనస్సును తాను జయించలేక ఈ మాట చెబుతున్నాడు. ఎక్కడ నాకు అలా రాసిపెట్టుంది, ఏం రాసిపెట్టలేదు. ఎక్కడ ₹1 అంకకుండా చేస్తే ఎక్కడి నుంచి కాలుస్తాడో తెలుస్తుంది. ఇవన్నీ తప్పించుకునే మాటలు మాట్లాడద్దండి. కర్మ సిద్ధాంతం అంత బలహీనమైంది కాదు, అది చాలా బలవత్తరమైంది. అది చాలా తార్కికం, అది హేతుబద్ధంగా ఉంటుంది. అది అంటే పుణ్యశాలి అయిన వాడు, నిజంగా మంచివాడైన వాడు, ఓసారి అతనికి సంపదలు పోయినా, ఏదైనా కొంచెం పేదరికం వచ్చేసినప్పటికీ, ఏదైనా కోల్పోయినప్పటికీ, తానంతని ఉండి నెట్టుకొని అప్పటి ఎట్లనే వచ్చుచుండు. మళ్ళీ అవన్నీ తిరిగి అంతకంటే ఎక్కువగా వస్తాయి, కనీసం అలాగైనా వస్తాయి. అలా బతికి చెడ్డవాళ్ళు, మళ్ళీ బాగుపడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. జీవితంలో అవస్థలు పడిన వాళ్ళు చాలామంది ఉన్నారు, మళ్ళీ పైకొచ్చారు. సంతత పుణ్యశాలి ఒక జాడను సంపద బాసెనేని, తానంతనయుండి నెట్టుకొని అప్పటి ఎట్లనే వచ్చుచుండు. మాసాంతమునందు చంద్రుని అన్ని కళలు పెడవాసిపోయినన్. మాసాంతమునందు, దానికి ఉదాహరణ ఏమిటేంటి? సరిగ్గా అమావాస్య వచ్చింది అంటే చూడండి, చంద్రుడు కనపడ్డాడు. ఆ అమావాస్యకి ముందు రోజుల్లో కూడాను 6, 7, 8, 9, 10 లేదు, 11 లేదు, 12 లేదు. ఆ అమావాస్యకి ముందు ఆ ఏకాదశి నుంచి మొదలై చూస్తే మీరు తెల్లరగట్ట 4, 5 కనపడతాడు. ఓ అరగంట, గంట మళ్ళీ కనపడ్డాడు, క్షీణించిపోతాడు. అమావాస్య నాడు ఇంకా రాడేమో అనుకుంటాం మనం. కానీ పాడ్యము నాడు కనిపించినట్టుగా కనిపిస్తాడు, విధి నాడు కనిపిస్తాడు. అదిగా దాన్ని నెలపూడు పడ్డారు. చంద్రుడికో నూలు పోగని ఆ చంద్రుడు మళ్ళీ కనపడ్డాడన్న ఆనందంలో చంద్రమాహ వస్త్రప్రియ అని శాస్త్రం చెబుతోంది. కాబట్టి అప్పుడు వస్త్రాలు ఎవరికైనా దానం ఇవ్వమన్నారు. మరి దానం ఇయ్యలేని వాళ్ళు ఏం చేయాలి? కనీసం తమ బట్టకుండే దారం ఒకటి తీసి అలా వదిలేయమన్నారు గాలిలో, చంద్రుడికి సమర్పణం అని చెప్పి. దానం ఇవ్వడం అలవాటు అవుతుంది. ఎందుకు ఇలా వదిలేయమనడం అంటే, ఎప్పుడు నూలు పోగేమని కాదు, ఈయనకి ఊలు పోగులు వచ్చాక మంచి బట్టలే ఇవ్వాలి, అంతవరకు నూలు పోగు.
అలాగ నూలుపోగు దానం ఇచ్చేటువంటి పడేసేటువంటి రోజుల్లో విధినాడు మళ్ళీ కనపడగానే ఆనందిస్తున్నాం. అంటే అప్పటి ఇట్లా మళ్ళీ చూడండి సరిగ్గా ఎలా దిగజారుతూ వచ్చాయో కళలు మళ్ళీ అలాగే ఎగబ్రాకుతూ వస్తున్నాయే పొన్నమి నాటికి 16 కళలతో నిండు పొన్నమి చందమామ వెలుగుతున్నాడే. ఎంత ఆశ్చర్యకరమైన విషయం. దీన్ని చెప్పి ఓదారుస్తున్నాడు మారద వెంకయ్య గారి ప్రత్యక్ష నిదర్శనం. చంద్రుడికి అన్ని కళలు క్షీణించాయి, మళ్ళీ అన్ని కళలు వచ్చాయి మిత్రమా, ఎందుకు కంగారు పడుతున్నావు? అలాగే నీకు జీవితంలో ఏమైనా పోయినా మళ్ళీ వస్తాయి. భగవన్నామస్మరణ మానద్దు, మనస్సులో ధైర్యాన్ని కోల్పోవద్దు. పాపం ఆ 8 ఏళ్ళు దేవకీ వసుదేవులు ఒక్క మాట వాళ్ళని ఓదార్చిందండి. ఏమిటి? భగవంతుడు మనకి పుట్టాడు, చతుర్భుజుడు, శంఖీ చక్రీ చ నందకి వనమాలి గదీ శార్గి, అంత అదృష్టం కలిగింది. ఆ భగవంతుణ్ణి కన్నవాళ్ళం మనం చెరసాల్లో ఉంటే ఏమి, వైకుంఠంలో ఉంటే ఏమి, రెండూ ఒకటే అని వాళ్ళు భావన చేశారు. అంటే ఆ 8 ఏళ్ల చెరసాల జీవనం వాళ్ళకి చాలా అప్పటికే గడిచిపోయింది కదా, మామూలుగా గడిచిపోయింది. ఏమీ ఇబ్బంది కలగలేదు. ఎందుకంటే కృష్ణుడు పుట్టాక కూడా కొంతకాలం ఉన్నారు వాళ్ళు. మరి ఆయన 9 ఏట వచ్చాక కదా విడిపించింది, అంటే 8 ఏళ్ళు ఉన్నారు. అది అంటే మనం అంత గొప్పవాడు మన కడుపును పుట్టాడు, మావాడు ఎప్పుడైనా మనం ఉద్ధరిస్తాడు అనే భావన ఎలా ఉంటుంది అంటే, ఏదో వేసవకాలంలో ఎండకి మండిపోతూ పొలాల్లో నీరు లేక ఉన్నటువంటి రైతుకి ఆషాఢ మాసం వచ్చింది అనగానే కాస్త మబ్బలా కమ్మగానే ఇంకా కురవకుండానే తొలిచినుకు పలకరింపులకు పలకరించిన పొడమి తల్లి ఒడలి గంధంబునంబోలి జానపద గేయంబులు అని మా బిరుదురాజు రామరాజు గారు రాసినట్టుగా ఆ మబ్బుకు అలా మూగగానే ఏదో వర్షం పడినంత ఆనందం వచ్చేస్తుంది. అలాగా భగవంతుడు మన ఇంట్లో ఉదయించాడన్న ఆనందం చాలు మిగిలిన 8 ఏళ్ళు గడపడానికి. అది గడిపేశారు తేలిగ్గా. అలా మన హృదయాల్లో భగవంతుడిని నింపుకుని మనం జీవితాన్ని తేలిగ్గా గడపాలి. అంతే తప్ప ఆర్భాటాలకు పోయి పండుగలు చేసి ముద్దలు తక్కువ మూతలు ఎక్కువ చేసుకోకూడదు. ఇవాళ జరుగుతున్నది అదే, ముద్దలు తక్కువ మూతలు ఎక్కువ. మంచి సామెత అండి తెలుగులో. ఎంత చమత్కారం అంటే ఇందులో ఈ ప్లాస్టిక్ యుగంలో చెప్పుకోవలసిన మాట, ముద్దలు తక్కువ మూతలు ఎక్కువ. అంటే ఒక ఆవిడ పాపం పూర్వకాలం రోజుల్లో వచ్చింది కదా ఇది, అప్పుడు ప్లాస్టిక్ లేదుగా. ఎందుకు వచ్చిందంటే ఏదో ఇంట్లో కుడుములో ఉండ్రాళ్ళలో ఏవో చేసింది పొద్దున్నే, పిల్లలు తినేశారు. ఈ మొగుడాడు ఏం తింటుకో లేచాడు, వీడు తిననేవాడు కాదు, లేచి వాడు రాక్షసుడు, వాడికి తగిన పెట్టకపోతే వాడు చంపేస్తాడు బెళ్ళాన్ని పట్టుకుని. పెట్టో ఉన్నాయా లేదా, ఇవి ఉడికి చస్తోంది. ఏదో చేసిన కాడికి పిల్లలు తినేశారు. ఇప్పుడు మళ్ళీ ఈయన లేచి కూర్చున్నాడు, వెంటనే చేయాలంటే అరగంట పడుతుంది, పైగా పదార్థం ఉందో లేదో. ఇప్పుడు ఈ మగాడికి ఇవన్నీ అర్థం కావు, కుట్టే రకం తిట్టే రకం. అందుకని భయపడుతూ ఆ కుడుములు ఉన్న గిన్నె ఉంది కదా, దాని మీద ఒక 6-7 మూతలు ఎట్టింది. మొదలు పెట్టి పాపం పెట్టు అనగా పెడుతున్నా, కంగారు పెడతారే, అలా ఉండండి పాపం కొంగు పెట్టి ఆ మూత తీసి ఓసారి ఇలా తుడిచి, ఏడు ఆకలి అవుతుంది, ఉండండి అలాగే ఇది అనుకో పద్ధతి ఉండదు, దేవుడు దండం పెట్టుకోండి ముందు లేవగానే ఏంటిది అలా మళ్ళీ కాసేపు ఇంకో మూత తీసి ఇంకో మూత తుడిచి ఇలా ఒక 6 మూతలు తీసింది. వాడు చూస్తున్నాడు ఓపిక. చివరికి అందులో చూస్తే ఒక్కటే ఇడ్డిని ఉంది, అందులో అన్ని తినేశారు. అప్పుడు వచ్చింది ముద్దలు తక్కువ మూతలు ఎక్కువ. మూతలేమో 6, అందులో ఏమో ఇడ్లీలు 2. వాడన్నట్టు అప్పుడు 2 ఇడ్లీల కోసం ఇంత హంగామా ఏమిటి అంటే, ఈ మూతలు తీయడం తుడవడం, దీంట్లో వాడికి నవ్వు వచ్చేసింది. ఆ నవ్వులో వాడు కోపం మర్చిపోయాడు. ఏం చేయను మరి, పిల్లలు తినేశారంటే పోన్లే పిల్లలేగా తిన్నారు. ఇగో ఇంత మధురమైంది దాంపత్యం. స్త్రీలుండి నిజంగా తలుచుకుంటే వాళ్ళకి నమస్కారం చేయాలి. ఒక్క సరసమైన చూపుతో, సరసమైన మాటతో మొత్తం సంసారాన్ని మార్చేయగలరు. అదే సరసమైన చూపు బయట చూస్తే ప్రమాదాలు జరుగుతాయి, కానీ ఇంట్లో మాత్రం ఒక్క సరసమైన చూపు, ఒక్క సరసమైన మాట, ఒక్క లౌక్యమైన పనితో మొత్తం వాతావరణం మార్చేయగలరు. అంత మహానుభావం నిజంగా. ప్రకృతి అంతా వారిలో నిండు ఉంది. మాతృస్వరూపాలు, జగన్మాతృస్వరూపాలు, ప్రకృతి స్వరూపం. అందుకని ముద్దలు తక్కువ మూత. ఇప్పుడు నిజంగా చూడండి, ప్లాస్టిక్ యుగంలో మనకి ముద్దలు తక్కువ మూతలు ఎక్కువ కాదు. ఎందుకని? ఏదైనా పార్టీ పేరంటం అన్నారు, పెళ్ళి అన్నారు, వీళ్ళం ఏం జరిగింది అక్కడ? నీటిని నమ్మలేని దయనీయ పరిస్థితి వచ్చి, విందులను కూటిని గూర్చి నిల్వబడు కూడని దుస్థితి వచ్చి, పళ్ళాలు పట్టుకుని వరుసలో నిలబడుతున్నాం బెచ్చగాళ్ళలాగా. నీటిని నమ్మలేని దయనీయ పరిస్థితి వచ్చి, విందులను కూటిని గూర్చి నిల్వబడు కూడని దుస్థితి వచ్చి, పెద్దదవు బాటిలు చిన్న గ్లాసు పలు పాత్రలు అన్నియు పారవేయ, పెద్దదవు బాటిలు చిన్న గ్లాసు పలు పాత్రలు అన్నియు పారవేయ, మీ ధాటికి చెత్త కుప్పలవతారములెత్తెను పర్వతమ్ములై, మీ ధాటికి చెత్త కుప్పలవతారములెత్తెను పర్వతమ్ములై. ఎక్కడికైనా పెళ్లికి పేరంటానికి వెడితే నిజంగా నాకైతే దుఃఖం వస్తుంది. ఎందుకంటే పిలిచారు, గౌరవం ఏదో పెడతాం. ఆ మర్నాడు నిజంగా అక్కడ వాడిన ప్లాస్టిక్ సీసాలు, గ్లాసులు, పళ్ళాలు
పైగా ఎంతంత ఆర్భాటాలు చేస్తున్నారంటేనండి భయంకరంగా. పళ్ళెం 700 అండి, పళ్ళెం 1000 రూపాయలండి, పళ్ళెమే 1000 రూపాయలకి భోజనం అంటే ఏమిటి ఆ లెక్క? ఈ క్యాటరింగ్ వాళ్ళు ఉన్నారు, బాగా పెంచేశారు వాళ్ళు కూడా. వీళ్ళ జమీందారీ గమనించి ఎంతమంది వచ్చారో లెక్కెట్టేవారు మనుషులను బట్టి. మనిషికి ఎంత అనేవారు పూర్వం, అదో ధర్మం. పోనీ మనిషికి 300 తీసుకున్నా పర్వాలేదు, భోజనానికి 400 తీసుకున్నా పర్వాలేదు, మనిషికి ఎంత వసూలు చేయమనండి. పళ్ళానికి ఎంత ఏమిటండి? అంటే వీళ్ళు మనుషులు లెక్క పెడితే బాగుండదు, బోళ్ళ మంది వస్తూ ఉంటారు పోతూ ఉంటారు, ఎవరు తిన్నారో ఎవరు లేరు. ఏమండి మీరు తిన్నారా అంటే బాగుండదు. ఈ ఈ పార్టీ మరి క్యాటరింగ్ బయటకు ఇస్తున్నారు కదా, వంట బ్రాహ్మలు వేరు కదా, మరి వంట బ్రాహ్మలు ఎక్కడ అన్ని కులాల వాళ్ళు ఉన్నారు కదా. సరే, అందుకని వాళ్ళు ఏం చేశారు తెలివిగా, ఈ గొడవంతా ఎందుకు వచ్చింది, మనం పళ్ళేలు తెచ్చి అక్కడ పెడదాం, ఎన్ని పళ్ళేలో చూపించేద్దాం ఆయనకి. 400 పళ్ళేలైనా 400 ఇంటూ 1000 4 లక్షలు ఇచ్చేవలసిందే, పళ్ళెం 1000 రూపాయలు. ఇది వచ్చాక జరిగే భయంకరమైన విషయం చెబుతున్నా. కొంతమంది అతిథులు ఒకటే భోజనాన్ని 3 పళ్ళేళ్ళు చేస్తున్నారు. పప్పు దాంట్లో, కూర దాంట్లో, స్వీటు దాంట్లో. మన సొమ్ము తన శరీరం కాకపోతే తాటిపట్టుకి ఎదురుడే కెట్టే. మన ఒళ్ళు కాదుగా, మన ఒళ్ళైతే డేకుదాం వీడి గీక్కుపోతుంది. మరి తన ఒళ్ళు కాకపోతే తాటిపట్టుకి ఎదురుడేకేడని మన డబ్బులు కాదు కదా అని చెప్పేసి 3 పళ్ళేళ్ళు 4 పళ్ళేళ్ళు వాడేస్తే అవతల వాడు ఏమైపోవాలండి? ఈ ఆలోచన లేదని వాడేయడమే. ఇది గొప్పలు ఎక్కువైపోయినాయి. దీనివల్ల ఏమైంది, మొత్తం ఈ సీసాలు గ్లాసులు అన్నీ మొత్తం ఈ పళ్ళేలు పట్టుకెళ్ళి బయట పారేశారు ఇంటి పక్క ఖాళీ స్థలంలో. ఏమైంది, చెత్త కుప్పలు అవతారములెత్తెను పర్వతములై. ఎవరింట్లో నీటిని నమ్మడానికి వీళ్ళ పెద్ద సీసా ఉండాల్సిందే. మళ్ళీ ఈ సీసా ఎత్తి తాగలేడు కాబట్టి ఒక గ్లాసు ఉండాల్సిందే. ఆ గ్లాసులో సీసాతో నీళ్లు పోయగానే గ్లాసు ఒలకాల్సిందే. అది సన్న గ్లాస్, అది ఒలకాల్సిందే, పక్కన ఇంకోటి దడవాల్సిందే. దీనికి రకరకాల వ్యవహారాలు. ఇదంతా ముద్దలు తక్కువ మూతలు ఎక్కువ, అంతే కదా. అసలు ఎంత ఉంటే ముద్ద తినే ముద్ద ఎంత, పళ్ళాలన్నీ, గ్లాసులన్నీ, సీసాలన్నీ కలిపి ఎంత అయిందండి? ప్లాస్టిక్ యుగం అంతా ఇంత. ఈ యుగం నుంచి, ఈ ఆలోచన నుంచి బయటపడి పిల్లల పెళ్లిళ్ళు, అన్ని రకాల శుభకార్యాలు వీలైనంత నిరాడంబరంగా చేసుకోవడం మళ్ళీ అలవాటు చేసుకోవాలి. అదే నవజీవన వేదం. సెలవు.